దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలినియర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం. అలాంటి డ్రీమ్ సిటీ దుబాయ్ పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పుడు కల తప్పింది. ఇరాన్ మిసైల్ సెగలతో బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దుబాయ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా? ఇరాన్ దాడులతో దుబాయ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందా? పెట్టుబడులు ఇతర నగరాల వైపు చూస్తున్నారా? ఇప్పుడు ఇదే ఆందోళన యుఏఈ పాలకులను వెంటాడుతోంది. దుబాయ్ అంటే సాధారణంగా మెగా భవనాలు, విలాసవంతమైన రిసార్టులు, మిచెలిన్ స్టార్ రెస్టారెంట్లతో ఆకర్షణీయమైన పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో దుబాయ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికాకు ఆశ్రయం కల్పిస్తుందన్న ఆగ్రహంతో దుబాయ్పై డ్రోన్లు, మిసైళ్లపై విరుచుకుపడింది ఇరాన్. దీంతో దుబాయ్లో పరిస్థితులు కల్లోలంగా మారాయి. పర్యాటక ప్రాంతాలు, లగ్జరీ హోటళ్లే టార్గెట్గా దాడులు చేసింది ఇరాన్. దీంతో దుబాయ్లో అభద్రతా భావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఎటువైపు మిసైళ్లు పడతాయో అంటూ జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. पैनिक सिचुएशन है वहाँ पर. सिक्योरिटी थोड़ी सी वैसे ही है. अभी जो चल रहा है बम्बार्डिंग वगैरह हो रहा है तो थोड़ा सा है पैनिक वहाँ. फ्लाइट के रेट को मैं कमेंट नहीं कर सकता, लेकिन बिकॉज एवैक्यूएशन प्लान चल रहा है तो उसके लिए तो मैं उस पर कोई कमेंट नहीं कर सकता हूँ. लेकिन हाँ ये है कि गवर्नमेंट जितनी जल्दी एवैक्यूएट करे सबको हो जाए. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ నగరం క్రమంగా వెలవెలబోతూ ఘోస్ట్ టౌన్ను తలపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై తీవ్రంగా పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లోని పలు బీచ్, బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గూచి వంటి హై ఎండ్ దుకాణాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అలాగే దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్, గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్, ఐన్ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా తాత్కాలికంగా మూసివేశారు నిర్వాహకులు. దుబాయ్ షాపింగ్కు మారుపేరు. ఇప్పుడు అవి కూడా బోసిపోయాయి. దుబాయ్లోని చాలా ప్రాంతాల్లో ప్రముఖ షాపింగ్ మాల్స్తో పాటు వాణిజ్య సంస్థలను మూసేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవడంతో పర్యాటక రంగం ముక్కుదేలైంది. డిమాండ్ పెంచడానికి హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా స్పందన లేదు. సిటీ, స్టాండర్డ్ చార్టెడ్ తదితర అంతర్జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఎప్పుడు సందడిగా ఉండే వీధుల్లో ఇప్పుడు జనసంచారం కనిపించని పరిస్థితి. కలల నగరం దుబాయ్ కల తప్పి నిర్మానుష్యంగా మారిపోయింది. సాధారణంగా వీకెండ్ సమయంలో ట్రాఫిక్తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపుతున్నారు. ఇక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్ను విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి బయలుదేరే విమానాల్లో దాదాపు సగం విమానాలు రద్దయినట్లు ట్రావెల్ అనలిటిక్స్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా దుబాయ్లో నివసిస్తున్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గతేడాది 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. రోజు లక్షలాది మంది దుబాయ్కి రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో టూరిస్టులది అగ్రస్థానం. కానీ ఇరాన్ దాడులతో పరిస్థితి మారింది. విమానయానం కూడా కుదేలైంది. నగర ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బగా మారింది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అధికారులు మాత్రం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. मैं दिल्ली से दुबई से आ रहा हूँ. अभी दुबई में पाम जुमेरा के पास ही था स्टे था हमारा, और जहाँ इतना ज़्यादा पैनिक नहीं था सिचुएशन, बट थोड़ा बहुत मिसाइल इंटरसेप्ट हो रहे थे. हमने भी देखा कि हमारे होटल्स के ऊपर हर 3 या 4 घंटे में 4 से 5 मिसाइल इंटरसेप्ट हो रहे थे, और कुछ लोग पैनिक भी कर रहे थे. बट बहुत ज़्यादा ऐसे सिचुएशन ख़राब नहीं थी जितना कि यहाँ लोगों ने बताया. इतना प्रॉब्लम नहीं थी, ठीक था.
పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధం దుబాయ్ అనే అద్భుత స్వప్న నగరానికి పెను సవాలుగా మారింది. దశాబ్దాలుగా దుబాయ్ తనను తాను ఒక సురక్షితమైన ఆర్థిక స్వర్గధామంగా ప్రపంచానికి పరిచయం చేసుకుంది. కానీ తాజా క్షిపణి దాడులు, డ్రోన్ దాడుల కారణంగా ఈ నమ్మకం సడలుతోందా? అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. లండన్, న్యూయార్కులకు ప్రత్యామ్నాయంగా బిలియనీర్లు ఎంచుకున్న ఈ నగరం ఇప్పుడు రిస్క్ జోన్లో పడిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎక్కడ మాత్రం ఎంత మాత్రం సేఫ్ కాదనే ధోరణిలోకి వస్తున్నారు వ్యాపారవేత్తలు. దుబాయ్ కాకుండా మరో దారి చూసుకుంటున్నారు. దుబాయ్ ఆర్థిక వ్యవస్థ కేవలం చమురుపై ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, టూరిజం, ఫినాన్స్ రంగాల ద్వారా దూసుకుపోతోంది. అయితే యుద్ధం వల్ల పెట్టుబడిదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఆసియాకు చెందిన కుబేర్లు తమ ఆస్తులను సింగపూర్, హాంకాంగ్ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్లు చెప్తున్నాయి. ఇరాన్ దాడుల వల్ల దుబాయ్ ఆకాశ మార్గం ప్రభావితం కావడం, విమాన సర్వీసులు రద్దు కావడం పర్యాటక రంగం, పెట్టుబడుల రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దుబాయ్లో ప్రస్తుతం నిర్మిస్తున్న అనేక విలాసవంతమైన ప్రాజెక్టులు విదేశీ పెట్టుబడుల మీదే ఆధారపడి ఉన్నాయి. గతంలో యుద్ధాలు వచ్చినా దుబాయ్ క్షేమంగా ఉంటుందనే నమ్మకంతో రష్యా, భారత్, యూరప్ దేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయి. కానీ ఇప్పుడు యుద్ధం నేరుగా గల్ఫ్ తీరాన్ని తాకడం వల్ల కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆస్తి విలువలు పడిపోవడంతో పాటు నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్ పర్యాటక కేంద్రమే కాదు, ప్రపంచ ఉపాధి కేంద్రం. ఎంతో మంది దుబాయ్ మీద ఆధారపడి బతుకుతున్నారు. పలు దేశాలకు చెందిన వారు దుబాయ్లో ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయ్యారు. ముఖ్యంగా దుబాయ్లో అత్యధిక శాతం నివసిస్తోంది భారతీయులే. టెక్ కంపెనీలైనా, నిర్మాణ రంగంలోనైనా భారతీయులదే ప్రధాన పాత్ర. దుబాయ్ అభివృద్ధిలో ఇండియన్సే కీలకం. ఇప్పుడు ఇరాన్ దాడులతో దుబాయ్లోని భారతీయుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. పశ్చిమాసియా యుద్ధంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. मेरा नाम सरस्वती अक्की है। हम लोग यहाँ आके 4-5 दिन हो गए। परसों रात को यहाँ पर बुर्ज खलीफा के पास कुछ बॉम्ब गिर गए ऐसा बोल रहे थे, लेकिन हम तो खाली आवाज ही सुने। हम तो इधर ग्लोबल विलेज बोल के है, वहाँ पर गए। దుబాయ్ భవిష్యత్తు ఇప్పుడు దాని భద్రతా వ్యవస్థపై ఆధారపడి ఉంది. కేవలం వెలుగులు, విలాసాలే కాకుండా తమ పెట్టుబడులకు, ప్రాణాలకు రక్షణ ఉందనే నమ్మకాన్ని దుబాయ్ పాలకులు తిరిగి నింపాల్సి ఉంది. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదిరితే దుబాయ్ తన గ్లోబల్ హబ్ హోదాను కోల్పోయే అవకాశం ఉంది. బలమైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన పాలన ఉన్న దుబాయ్ గతంలో లాగే ఈ సంక్షోభం నుంచి కూడా త్వరగా కోలుకుంటుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ దాడులు కేవలం భవనాలను మాత్రమే కాదు, దుబాయ్ నిర్మించుకున్న అజేయమైన భద్రత అనే ఇమేజ్ను కూడా దెబ్బతీశాయి. దుబాయ్ మళ్లీ తన బ్రాండ్ను తిరిగి ఎలా నిలబెట్టుకుంటుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.